నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఒకసారి చూద్దాం. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో యోగా మనకు లభించే సహజ సంపద అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రపంచానికి యోగాను అందించే దేశం భారతదేశం అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా గారమండలం సాలిహుండం గ్రామంలో ఉన్న బౌద్ధారామంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, వంశధార నది ఒడ్డున ఉన్న ఒక చారిత్రక బౌద్ధ క్షేత్రం సాలిహుండం అని, ఇది 2వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు బౌద్ధ మతానికి ఆధ్యాత్మిక అభివృద్ధికి ముఖ్య కేంద్రంగా విరాజిల్లిందని అన్నారు. యోగ సాధనతో యోగాంధ్ర సాధ్యమని అన్నారు. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో యోగా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. యోగాను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని, తద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపన సాధ్యపడుతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తారని, అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. సాలిహుండం కొండపై ఉండే ఈ ప్రదేశం ప్రకృతి అందాలతో పాటు చారిత్రక విలువ కలిగిన ప్రదేశంగా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు నిర్విరామంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని వర్గాల వారికి విస్తృత స్థాయి అవగాహన కల్పిస్తున్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ బృందానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంతగానో అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, వివిధ శాఖల అధికారులు, యోగా శిక్షకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖపట్నం నగరంలో చేస్తున్నాం. మరి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ యొక్క కార్యక్రమాలని పరిశీలిస్తూ చాలా గ్రాండ్గా చేయాలని ఆ కార్యక్రమం కూడా నడుస్తుంది. దానికి ముందుగా ఇలాంటి యోగాంధ్ర కార్యక్రమాలు ప్రతి జిల్లాలో మంచి మంచి ప్రదేశాల్లో ఈరోజు పెట్టుకొని ప్రమోట్ చేసే పరిస్థితిలో ఈరోజు చేస్తున్నాం. చాలా అద్భుతంగా జరుగుతుంది. ముఖ్యంగా ఆనందించాల్సిన విషయం ఏంటంటే పబ్లిక్ తాలూకా రెస్పాన్స్ కూడా. ఒక సిటీలో చేసిన, రూరల్ ఏరియాలో చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యోగా కార్యక్రమాల్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారనంటే యోగా తాలూకా ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి కూడా ఏ రకంగా బలంగా వెళ్ళిందన్న దానికి ఇదొక పెద్ద నిదర్శనం. ఇది కేవలం మనకి జూన్ 21 ఒక యోగాంధ్ర కార్యక్రమం చేస్తున్నాం, రికార్డు స్థాయిలో చేస్తున్నాం. దానికి రన్నప్గా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. కానీ ప్రతిరోజు కూడా యోగా చేసే విధంగా చేసినప్పుడే మనం పూర్తి శాతం విజయం సాధించినప్పుడు. దానికి అందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనంటే, ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి యొక్క బిజీ ప్రపంచంలో స్ట్రెస్, మానసిక ఒత్తిడి ప్రతి ఒక్కరికి కూడా తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండాలనంటే యోగా అద్భుతమైనటువంటి ఆయుధం. దాన్ని ఎంతవరకు మనం అలవాటు చేసుకొని మన పిల్లలకు కూడా అలవాటు చేసి ముందుకు నడిపిస్తే అంత ఆరోగ్యంగా మన దేశం, మన కుటుంబం. భక్తి, త్యాగం, కరుణకు బక్రీద్ పండుగ ప్రతిరూపమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ త్యాగానికి ప్రతీక అని, త్యాగ గుణాన్ని చాటి చెబుతుందని పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవుడిపై విశ్వాసాన్ని ఉంచి సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్ పండుగ మానవాళికి ఇస్తోందన్నారు. తమకు కలిగిన దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన ధాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ పండుగ తెలుపుతుందని పేర్కొన్నారు. ఈద్ ముబారక్. త్యాగ బుద్ధిని, నిజమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నవారే దైవ కృపకు పాత్రులవుతారనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పనిచేయాలని, సర్వజన ఆసుపత్రిలో ఉన్న లోపాలన్నింటినీ గుర్తించామని, త్వరలో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న జీజీహెచ్ అభివృద్ధిపై శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్లతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిమ్స్ వైద్యులు సేవాపరంగా కమిట్మెంట్ ప్రశంసనీయమని కొనియాడిన మంత్రి, ఇతరత్ర సమస్యలు ఉన్న సేవలలో వెనకడుగు వేయకుండా పనిచేస్తున్నారన్నారు. ఇది అభినందనీయం. వచ్చే నెలలో వైద్య కళాశాల విద్యార్థులతో ప్రత్యక్షంగా ముఖాముఖి సమావేశం నిర్వహిస్తానని, విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి సామర్థ్యం పెరిగిన నేపథ్యంలో విద్యుత్, మురుగునీటి వ్యవస్థల బలోపేతానికి తగిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. సిబ్బంది ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని, ఆసుపత్రి భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అమూల్య మాట్లాడుతూ 300కు పైగా ఏసీల వార్షిక నిర్వహణ, 60 కంప్యూటర్ల సంరక్షణ కోసం 12.25 లక్షల అవసరమైందని వివరించారు. వర్షాకాలంలో రేడియాలజీ విభాగంలోకి నీరు చొరబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వివిధ విభాగాధిపతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓపీ రద్దీ దృష్టిలో పెట్టుకుని ఐసీయూ, సీసీయూ ల్యాబ్లను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ప్రత్యేక నిపుణుని నియమించాలన్నారు. మార్చిరీ వద్ద ఆధునీకరణ పనులు అవసరమని, 8 బాడీ కూల్ ఛాంబర్లు, ఫ్రీజర్లు, శవ పరీక్ష టేబుల్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్య విభాగం పీజీ విద్యార్థుల ప్రతినిధి రామ్ గోపాల్ మాట్లాడుతూ గుండెపోటుతో వచ్చే రోగులకు ప్రాథమిక చికిత్స మాత్రమే అందిస్తున్నామని, పూర్తి స్థాయి సేవల కోసం అత్యవసర పరికరాలు కావాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమీక్షా సమావేశంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజశేఖర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి వెంకటాచలం, పలు విభాగాధిపతులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు సర్వజన ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు స్వయంగా అడిగి యాక్టివిటీ ద్వారా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఈరోజు బోయింగ్ సంస్థ వారు కేవలం ఈ చేసినటువంటి యాక్టివిటీ కాదు, ఇందులో మనం చూసుకుంటే ప్యాథాలజీలో టెస్టింగ్ మెషిన్స్ కొన్ని ఉన్నాయి, అలాగే మనకి మైక్రోబయాలజీలో, పీడియాట్రిక్స్, ఈఎన్టీలో మనకు కావాల్సిన వాషింగ్ ఎక్విప్మెంట్ కూడా, అది కూడా చాలా అవసరమైనటువంటి శానిటరీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి మరొకసారి ప్రవీణ గారు బోయింగ్ నుంచి ఉన్నారు, అలాగే రజత్, అలాగే మురళి గారు, డాక్టర్స్ ఫర్ యూ, వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ఎందుకంటే వీళ్ళకి స్ఫూర్తిగా తీసుకొని ఇంకా 10 మంది రావాలి శ్రీకాకుళం జిల్లా హాస్పిటల్ని డెవలప్ చేయడానికి. వాళ్ళు కూడా కలిసి ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. జిల్లా హాస్పిటల్ అనేది ఒక విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ వెళ్తే ఈరోజు ఏ ఫెసిలిటీస్తో అక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయో మన జిల్లాలో కూడా ఆ ఫెసిలిటీస్ని ఇక్కడ శ్రీకాకుళంలో అందించాలనేది మా తాలూకా లక్ష్యం. గతంలో ఎప్పుడు వినేవాళ్ళం, ఈ ఎక్విప్మెంట్ లేదు, ఈ డాక్టర్ లేదు, ఈ స్పెషలైజేషన్ లేదు, ఈ డిపార్ట్మెంట్ లేదు, అందుకని వెంటనే మనం కేజీహెచ్కి విశాఖపట్నంకి రెఫర్ చేస్తే మళ్ళీ అదనంగా డబ్బులు కట్టుకొని ఒక ట్యాక్సీలోనో ఒక అంబులెన్స్లోనో వాళ్ళ సొంత ఖర్చులతో మళ్ళీ అక్కడ వరకు వెళ్ళి అక్కడ రెఫర్ చేసుకొని అక్కడ ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితులు ఉండేవి. చాలా వరకు దాన్ని దాటుకొని ఇక్కడ అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చాం. ఇంకా ఉన్నాయి. ఈ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా మనం అప్డేట్ చేసుకుంటూ రావాలి. అలాగే జనాభా తాలూకా తాకిడి, ఒత్తిడి కూడా ఈ హాస్పిటల్ మీద ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. జనాభా పెరిగే కొద్దీ ఇక్కడ ఫెసిలిటీస్ లభిస్తున్నాయి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, డాక్టర్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారని అంటే ఎక్కువ మంది కూడా మళ్ళీ ఇక్కడ చేరుతున్నారు, ఎక్కువ మంది ఓపిక కూడా వస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఇక్కడున్న రిక్వైర్మెంట్స్ కూడా చూసుకొని వాటిని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక కేంద్ర మంత్రిగా ఈరోజు ఈ హాస్పిటల్ తాలూకా బాధ్యత కూడా తీసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు ఈ యొక్క హాస్పిటల్కి సందర్శించి రివ్యూస్ పెట్టి బోత్ హాస్పిటల్ అండ్ కాలేజ్ ఈ రెండింటిలో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ కానీ ఇంకా అదనంగా ఏదైనా ఫెసిలిటీస్ ఉంటే టాప్ ప్రయారిటీగా జిల్లాలో ఒక ప్రధాన ప్రాజెక్టుగా ఈ యొక్క హాస్పిటల్ని తీసుకొని భవిష్యత్తులో మేము డెవలప్ చేస్తాం. ఇది ప్రజలకి మేము ఇస్తున్నటువంటి హామీ అన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమంతో పాటు రివ్యూ కూడా ప్రోగ్రాం పెట్టుకున్నాం. అందులో ఈ మధ్య కొన్ని కథనాలు వచ్చినవి కానీ లేకపోతే పబ్లిక్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, ఇప్పుడు చూస్తున్నాం లిఫ్ట్లు కొన్ని పనిచేయట్లేదనో, లేకపోతే శానిటేషన్లో కొంత ఇబ్బంది ఉన్నానో, లేకపోతే డాక్టర్స్ సరైన సమయానికి ఎవరైనా రాకపోవట్లని, ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే రివ్యూ మీటింగ్లో కూడా మాట్లాడి వాటిని కూడా స్ట్రీమ్లైన్ చేసి ప్రాసెస్ అంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి అందరి సహకారంతో ఇది ఒక కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏ రకంగా అన్ని ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉంటున్నాయో దానికి ధీటుగా మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తయారు చేయాలనే లక్ష్యంతో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. కలెక్టర్ గారు కూడా చాలా కాన్సన్ట్రేషన్ ఈ యొక్క హాస్పిటల్ మీద యాక్టివిటీస్ మీద పెట్టారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఇప్పుడు ప్రభుత్వం కూడా గతంలో అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ కూడా డాక్టర్స్ మీదే పెట్టేవాళ్ళు. సో వాళ్ళకి ఎంతో ఎక్కువ భారం ఉండేది. ఒక పక్కన పేషెంట్స్ చూసుకోవాలి, ఒక పక్కన వాళ్ళ తాలూకా బాగోకులు చూసుకోవాలి, అలాగే హాస్పిటల్ కూడా అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలంటే డాక్టర్స్ చాలా ఇబ్బందిగా ఉండేది.
ఇప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అడిషనల్గా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చేస్తున్నాం. రాజశేఖర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఎలా అయితే పాలసీలో కూడా ఏవేవి చేస్తే ఇక్కడ ఆపరేషన్స్ ఇంకా బెటర్గా చేయొచ్చు అనేది ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ అందరికీ కూడా డిఫరెన్స్ కనబడే విధంగా మా తాలూకా చర్యలు కూడా మేము తీసుకుంటామని, అలాగే దీనికి ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలామంది డొనేషన్స్ ఎవరైనా ఏదైనా చేయాలనంటే ఒక టాప్ ప్రయారిటీగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న నీడ్స్ ఏమైనా ఉంటే దానికి ముందుకొచ్చి చేయమని కూడా ఎంతోమంది ఆర్గనైజేషన్స్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ బోయింగ్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే సివిల్ ఏవియేషన్గా మినిస్టర్గా నేనున్నాను. బోయింగ్ మాకు సంబంధించినటువంటి సంస్థ. ఈరోజు ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేసినవి ఈరోజు బ్రహ్మాండంగా మన కంట్రీలో సుమారు 200కి పైగా ఎయిర్ క్రాఫ్ట్స్ ఈరోజు వాళ్ళు ఉన్నాయి. అలాగే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈరోజు చూసుకుంటే సుమారు 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఎక్విప్మెంట్ మన భారతదేశంలో వాళ్ళు తయారు చేసుకొని ఆ ప్లేన్స్లో ఉపయోగిస్తున్నారు. సో అలాంటి సంస్థ మన భారతదేశంలో ముఖ్యంగా హెల్త్ పట్ల కొంచెం శ్రద్ధ పెట్టి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇలాంటి ఏరియాస్లో చేయడం అనేది చాలా అభినందించాల్సినటువంటి విషయం. సో టీమ్ బోయింగ్కి మాత్రం భక్తి త్యాగాల సమ్మేళనం బక్రీద్ పండుగ అని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ నిస్వార్థ సేవాగుణం కలిగి ఉండాలి అన్నారు. ప్రేమ, భక్తి, త్యాగం, సహనం, సమానత్వం, మానవతా విలువలు ఉత్కృష్ట రూపం బక్రీద్ అని జాయింట్ కలెక్టర్ అన్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జామియా మసీద్ కమిటీ సారథ్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి ముస్లిం పెద్దలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. బక్రీద్ అంటే ఒక పండుగ కాదు, త్యాగంతో కూడిన జీవితాన్ని సమాజానికి అంకితం చేసే పవిత్ర దినంగా ఆయన అభివర్ణించారు. సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. పొరుగువారి ఆకలిని మన ఆకలిగా భావించి నడుచుకోవాలని అన్నారు. బక్రీద్ పండుగ ద్వారా పరోపకారం, ఇతరుల పట్ల మన బాధ్యత, మానవీయ సుగుణం లభిస్తాయని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ జామియా మసీద్ కార్యక్రమంలో కమిటీ పెద్దలు పాల్గొన్నారు. तमाम भारतवासियों को शीतकालवासी मेरी तरफ से डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन तरफ से ईद की मुबारकबाद। जैसा कि आप सब जानते हैं कि ईद उल अज़हा का दिन कुर्बानी का दिन है। कुर्बानी सिर्फ एक जानवर की कुर्बानी नहीं, पर जो भी हमारे इंसान के अंदर बुराइयां हैं उन सब की कुर्बानी में है। तो आज ईद उल अज़हा के मौके पर सभी శ్రీకాకుళంవాసి की तरफ से ईद मुबारक। ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్కు మరో ముందడుగు పడిందని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు శరవేగంగా సాగుతోంది. అందులో భాగంగా రైల్వే జోన్కు తొలి జీఎంగా సందీప్ మాథుర్ను కేంద్ర ప్రభుత్వం నియమించడం హర్షణీయమన్నారు. జోన్ ఏర్పాట్లలో అత్యంత కీలకమైన చర్యగా భావిస్తున్నాను. పరిపాలన అనుమతులు, పనులు వేగవంతం అయ్యేందుకు ఇది ఉపకరిస్తుందని తెలిపారు. రైల్వే జోన్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా రైల్వే జోన్ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. జోన్కు అవసరమైన 54 ఎకరాల భూమి కేటాయించకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. దీనివల్ల ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరిగిందని, ప్రస్తుతం రైల్వే జోన్ పనులు తిరిగి ప్రారంభమై వేగవంతంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటికే 54 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించడం జరిగిందని, జోన్ ఏర్పాటుతో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడంతో పాటు రైల్వే ఆపరేషన్స్ సమర్థవంతంగా చేపట్టేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. విశాఖలోని మాడసర్లోవలో ఇప్పటికే స్థలాన్ని కేటాయించడం జరిగిందని తెలిపారు. సుమారు 149 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రధానమంత్రి రైల్వే శాఖ మంత్రితో దఫాలుగా చర్చలు జరిపి రైల్వే జోన్ ఏర్పాటుకు వేగం పెంచడం అయింది. గత 12 నెలల కాలంలో 75,000 కోట్ల జాతీయ రహదారి ప్రాజెక్టులు, 72,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి
తీసుకురావటం జరిగిందని అన్నారు. తద్వారా రాష్ట్ర అభివృద్ధి చురుగ్గా సాగుతోంది. విశాఖ రైల్వే జోన్పై గజెట్ నోటిఫికేషన్ త్వరలో ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోంది. దీనివల్ల ఉత్తరాంధ్ర జిల్లాలకు మరింత అభివృద్ధి సూచకంగా రానున్నాయని పేర్కొన్నారు. జిల్లా మాజీ సైనికులు కేంద్ర విమానయాన శాఖ మార్చులు కింజరాపు రామ్మోహన్ నాయుడు వారి క్యాంపు కార్యాలయంలో భేటీ అయినట్లు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం మీడియాకు తెలియజేశారు. భేటీ సమయంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా ఉండటం విశేషమని మరియు ఆనందదాయకమని అన్నారు. ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన అనంతరం మొదటిసారి కేంద్ర మంత్రిని కలవటానికి డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం వచ్చిందని, అలానే మన గురించి బోర్డర్లో పోరాడుతున్న సైనికులకు మద్దతుగా జిల్లాలోని మాజీ సైనికులు ఉన్నారని, మరియు మన జాతీయ నాయకత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా బద్దులమై ఉంటామన్నారు. అవసరమైతే మళ్ళీ బోర్డర్కి వెళ్ళి పోరాడటానికి జిల్లా మాజీ సైనికులు సంసిద్ధం అని తెలియజేశారు. అలానే మన సిక్కోలు ముద్దుబిడ్డ ప్రస్తుత మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర తీసుకున్న తరువాత మొదటిసారిగా జిల్లాలో అడుగు పెడుతున్న తరుణంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం తరపున చిరు సత్కారం ఉంటుందని, ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రిని కూడా ఆహ్వానించినట్లు అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం మీడియాకి తెలియజేశారు. లయన్స్ క్లబ్ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని సేవా ఉద్యమకారుడు మెల్విన్ జోన్స్ అని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు ప్రపంచంలో విస్తరించాయంటే మెల్విన్ జోన్స్ కారకులని, 1917లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ చికాగోలో స్థాపించారని, ఈరోజు లయన్స్ క్లబ్ కుటుంబ సభ్యులందరికీ ఒక ప్రత్యేకమైన రోజు అన్నారు. లయన్స్ క్లబ్ యొక్క లక్ష్యాలు, విలువలు ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను ఈరోజు గుర్తు చేసుకుంటారని, ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 5 సేవా స్తంభాలను కలిగి ఉంటుందని, అందులో దృష్టి, ఆకలి, మధుమేహం, క్యాన్సర్, పర్యావరణం ఉంటాయన్నారు. ఈరోజు లయన్స్ ఇంటర్నేషనల్ ఫార్మేషన్ డే సందర్భంగా స్థానిక డే అండ్ నైట్లో గల ప్రముఖ సింధూర హాస్పిటల్లో రోగులకు, నిస్సహాయకులకు పండ్లు మరియు ఆహారం పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. నూతన అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ, ఒక దార్శనికత కలిగిన వ్యక్తి, చికాగోకు చెందిన మెల్విన్ జోన్స్ అసలైన సింహమని, 100 సంవత్సరాల క్రితం నేటికి అభివృద్ధి చెందుతున్న సేవా ఉద్యమాన్ని సృష్టించడంలో సహాయపడ్డారన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున సింధూర హాస్పిటల్లో రోగులకు, సహాయకులకు పళ్ళని వితరణ చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నూతన ఉపాధ్యక్షులు లయన్ ఉర్లాం శివతేజ పట్నాయక్, సభ్యులు పొడుగు చరణ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ ఫార్మేషన్ డే సందర్భంగా మన సింధూర హాస్పిటల్లో పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ ఇవ్వడం అన్నది జరిగింది. సో ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మన లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నాం. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా విజయవంతంగా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ, ఫణీంద్ర శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.